మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళాకు భారీ స్పందన లభించింది. 60కి పైగా ప్రముఖ కంపెనీలతో 1000 మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలి అన్న లక్ష్యంతో ఈ మేళా నిర్వహించారు. పెద్ద కంపెనీలలో ఇంటర్వ్యూలు ఫేస్ చేయడంలో యువత ఫెయిల్ అవుతున్నారని, ఆ భయాన్ని నిర్మూలించేందుకే తమ ప్రాంతంలో మేళా నిర్వహించినట్లుగా చెప్పారు. ఇంటర్వ్యూలు ఫేస్ చేయలేని నిరుద్యోగులకు మళ్లీ జాబ్ మేళా నిర్వహించి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, నిరుద్యోగులు పాల్గొన్నారు. అందరికీ నమస్తే అండి. నా పేరు వాగ్దేవి. నేను డాక్టర్ రెడ్డిస్ ఫౌండేషన్ నుంచి నేను టెక్నికల్ రైటర్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు మేము ఇక్కడ నర్సాపురంలో జరుగుతున్న జాబ్ మేళాకి అటెండ్ అవుతాము. అయితే చాలామంది అంటే ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా చాలామంది మా దగ్గరికి వచ్చారు, ఇంటర్వ్యూస్కి అటెండ్ చేశారు. అసలు మేమేం ప్రొవైడ్ చేస్తాము అని అంటే నర్సింగ్ అసిస్టెంట్ జాబ్స్ని మేము ప్రొవైడ్ చేస్తున్నామండి. ఆ జాబ్స్ యొక్క మినిమం క్వాలిఫికేషన్ ఈజ్ 10th క్లాస్. కంప్లీట్గా ఫీమేల్స్కి మాత్రమే ఉంటుందన్నమాట. మా కాన్సెప్ట్ ఏంటి అంటే ఫీమేల్స్ ఎవరైతే ఉన్నారో అంటే కంప్లీట్గా ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం మేము ఓన్లీ ఫోకస్ ఆన్ ఫీమేల్స్ అన్నమాట. కొన్ని సంవత్సరాల నుంచి గ్రామీణ ప్రాంతాల్లో తిరగడం, చాలామంది నిరుద్యోగ యువత చదువుకొని మరి ఏ కారణంతోనైతే మేము 1-2 అటెంప్ట్స్ చేసి మరి ఇంటర్వ్యూస్ ఫేస్ చేయకపోవడం గమనించాను. మరి ఎందుకు ఈ విధంగా నిరుద్యోగ యువత మరి గ్రామాల్లోనే ఉండి ఉద్యోగాలు లేక ఉండిపోతుందనే ఆలోచనతో వీళ్ళందరికీ కూడా మళ్ళీ కొన్ని ఆశలు రేకెత్తించే కార్యక్రమం ఈ జాబ్ మేళా ద్వారా చేయడం జరిగింది. ఇది ఒక నిరంతర ప్రక్రియలాగా చేపట్టాలనే ఆలోచనతో ఉన్నాను. ఎందుకంటే చాలామంది హైదరాబాద్లో వివిధ కంపెనీల్లో ఇంటర్వ్యూస్ పోయినప్పుడు, ఆయా ఆఫీసులో పోయినప్పుడు కొంచెము ఆత్మన్యూనతా భావంతో కూడా చాలామంది అటెండ్ చేయడానికి ఎన్నికవుతారు. కానీ అదే మన ప్రాంతంలో, మన ప్రదేశంలో, మన పరిస్థితుల మధ్యలో ఇంటర్వ్యూస్ చేపట్టడం వల్ల కొంచెం వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగి మళ్ళీ ఆ ప్రయత్నాలు చేసే కార్యక్రమం చేస్తారు. సో ఒక కాన్ఫిడెన్స్ బిల్డింగ్ చేసి వాళ్లకు